డిస్టర్బ్ చేస్తున్నాడే. అసలు శ్రేయ ఏంటి, శ్రేయ డ్రీమ్స్ ఏంటి, తన గోల్స్ ఏంటి? హే, నువ్వు మూసుకొని పని చూసుకో. ఎలా అని ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడు తెలుసా? ఏంటి మెంటల్ అనుకుంటున్నావా? నువ్వు ఆడదానివైతే తెలుసే. నీ ఏంటి కటింగు? విను, అందరూ చప్పట్లు కొడతారు, వాడికి మాత్రం ఏంటి ప్రాబ్లం? అసలు నీ ప్రాబ్లం ఏంటి? వారం రోజుల నుంచి తినేస్తున్నావు. నువ్వేమైనా ఐశ్వర్య రాయ్వా, కరీనా కపూర్వా? అందరూ నీ తెగబట్టి చేసుకోవడానికి ఎలా? ఏంటక్క ఏమైంది? చూడండిరా, నన్ను ఇంత పెద్ద మాట అంది. ఏమంది? నన్ను ఐశ్వర్య రాయ్ కరీనా కపూర్తో కంపేర్ చేస్తుందిరా. వాళ్ళెవరక్క అంత పెద్ద బూతు మాట అందా? అక్కకు సారీ చెప్పు. ఒక్కటిచ్చానంటే తొట్టి గ్యాంగు మీరును. ఎప్పుడు హాలిడేస్ లో ఆడుకోవడమేనా? వెళ్ళి అమ్మ పిలుస్తుంది. అక్కడ ఎవరు లేరురా. నాన్న నిన్నేరా. నీ పేరేంటమ్మా? నామ్ క్యా హై తెరా? వీర వెంకటాంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర లక్ష్మీవర దుర్గ సత్య శ్రీనివాస్. నీ ఊళ్ళో వాళ్ళందరి పేర్లు కాదు, నీ చెప్పు. ఓకే ఓకే, ఉస్కు छोड़ दो. చూడమ్మా శ్రీను, ఏ ఊరు మంది? అంతొద్దు తీయమ్మా. లండన్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అది కంపెనీ వర్క్ మీద 6 నెలల కోసం. టేక్ ఇట్. అందులో వెయ్యి. ఎందుకు? ఈ ఫ్లాట్ లోకి ఎవరు కొత్తగా వచ్చినా మేము ఇలానే రాజ్ చేస్తాం. ఓహో, ఓన్లీ 3 ఛాన్సెస్. వేయకపోతే 5 గుంజీలు. ఇలా. ఓకే. ఓకే మా శ్రీను, బాగా చేస్తున్నావు. రోజు వచ్చి కనపడే పో, బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే. ఎక్స్ట్రా లేదా పా. ఏ శ్రీను బాల్. హాయ్ అమ్మా. హలో, బాగున్నావా? నువ్వెలా ఉన్నావే? నేను బాగానే ఉన్నాను. అవును, పని మంచి దొరికిందా? దొరకలేదమ్మా ఇంకా. ఏంట్రా, ఎన్ని రోజులన్నీ ఇలా హోటల్లో తింటావు? హలో శ్రీను. అమ్మా, ఏమైందిరా? నువ్వు నన్ను ఇండియా టికెట్తో అమెరికా పంపించినట్టుందమ్మా. నువ్వేమో ఇక్కడ అమ్మాయిలు లంగా ఓన్లీ సిగ్గుపడతారన్నావు. చూడ్డానికి నాకు సిగ్గేస్తుంది. లండన్లో చాలామంది చూసాం కానీ ఇక్కడ మాత్రం చాలా ఇబ్బందిగా. ఇండియా మారిపోయిందమ్మా. పర్లేదు, నువ్వు మారకుండా ఉంటే చాలు. అమ్మా, శేఖర్ గిఫ్ట్ ఇచ్చావా? అక్కడికి వెళ్తున్నా. సతీష్ కుమార్, మిస్టర్ రావు, ఈ ఫైల్ ఇక్కడేంటి? హలో సిస్టర్, ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్. హే డాక్. హే, నువ్వు ఇండియాలో ఎప్పుడొచ్చావురా? వచ్చి వారం అయిందిరా. ఇదిగో అమ్మిచ్చింది. ఏంటి, ఇది ఇవ్వడానికి వచ్చావా? లేదురా, కంపెనీ సిస్టర్, రావు గారు డాక్టర్ శరత్ గారి పేషెంట్. ఈయన ఫైల్ నా క్యాబిన్లో ఎందుకుంది? తీసుకెళ్ళి డాక్టర్ శరత్ గారికి ఇచ్చేయండి. హే సారీ రా, కూర్చో. లేదురా, ఆఫీస్కి టైం అవుతుంది. I'll meet you again. I'll call you. ఓకే, అమ్మకి థ్యాంక్స్ చెప్పు. నువ్వే కాల్ చేయరా. షూర్ షూర్. ఇప్పుడు కొద్దిగా బెటర్గా ఉంది. అసలు నన్ను అడిగితే వాయిస్ ట్రైన్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. భలేవాడు అయ్యా నువ్వు. ఊపిరి పీల్చడమే మానేమంటే ఇక బతికేదెలా? డాక్టర్గా నేను చెప్పాల్సింది చెప్పాను. ఎక్కువగా తాగనివ్వకండి శాస్త్రి గారు. మీరే చెప్పండి అన్నమాట. నా మాట విండి ఆయన. బతకాలం లేదా?
రోజు తాగనయ్యా. మనసు బాగాలేనప్పుడు మాత్రమే. ఈ మందులన్నా కరెక్ట్గా వాడండి. పదండి.